పాయింట్. ఇప్పుడు దానికే కదండి హాస్టల్ సరిపోవట్లేదు. ఒక ఉస్మానియాకే కాదు, నేను మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి 12 యూనివర్సిటీలకు చెంది మాట్లాడుతున్నాను. మోర్ ఓవర్ మెస్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. చేతి నుండి విద్యార్థులు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ కట్టేటువంటి పరిస్థితులు, సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు బిల్లులు కట్టుకోలేనటువంటి పరిస్థితి, రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, సర్టిఫికేట్ తీసుకోలేనటువంటి పరిస్థితులకు విద్యార్థులు వెళ్తున్నారు. ఇది యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్య కదా. 10 ఏళ్ళు గవర్నమెంట్ అధికారంలో ఉన్నాక, మేము అధికారంలోకి వచ్చినాక రెగ్యులర్గా అయ్యే పనులు, గవర్నమెంట్ ఇన్కమ్, రెగ్యులర్గా అయ్యే ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 కోట్లు ఇస్తే ఆ 1000 కోట్ల ఫండ్ సంబంధించి గత ప్రభుత్వము 10 ఏళ్ళు ఇవ్వాల్సిన బిల్స్, చెల్లించాల్సిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, గురుకుల అద్దె భవనాలకు రెంట్స్ కట్టడం కానీ, లేదా పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, లేదా స్కాలర్షిప్ అమౌంట్ కానీ ఆల్మోస్ట్ 6 ఇయర్స్కి వెళ్ళి వాళ్ళన్నిటినీ కూడా పెండింగ్లో పెట్టినారు. పెండింగ్లో పెట్టి అధికారంలో రాగానే సంవత్సరానికే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మా బకాయిలు మొత్తము చెల్లించాలి ఫీజు రియంబర్స్మెంట్ అని వాళ్ళు రోడ్డుపైకి ఎక్కుతారు. గత సర్పంచ్లకు ఎవరైతే వాళ్ళు బిల్లు చెల్లించక, సర్పంచ్లకి బిల్లు ఇవ్వక ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ అదే సర్పంచ్లను వేసుకొని హరీష్ రావు గారు ధర్నా చేస్తారు. ఈ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడని కేటీఆర్ గారు ఆ విద్యా వ్యవస్థ యాజమాన్యాలతో మాట్లాడి ఇవి చెల్లించాలని వాళ్ళతో మాట్లాడతారు. రియల్ ఎస్టేట్ ఏదైతే సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొన్ని అడ్డగోలుగా దారదత్తంగా ప్రభుత్వ భూమి వాళ్ళకి ఇచ్చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయక కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని అన్ని చిక్కుముళ్ళు వేసిన వాళ్ళతోటి వాళ్ళది మేము ఏంది అని మేము హైడ్రా ప్రశ్నించే వారికి వాళ్ళతోటి రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి ఒక మీటింగ్కి కేటీఆర్ గారు కాల్ఫర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే 10 ఏళ్ళు మేము ఏమి చేయకపోయినా, మేము 10 ఏళ్ళు వాళ్ళు సృష్టించిన సమస్యలపైనే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి దానిపైన కొట్లాడతామని చెప్పి మాట్లాడతారు. సేమ్ స్టూడెంట్స్ ఇష్యూస్ పైన కూడా జియో 46 తెచ్చింది వాళ్ళు, 317 తెచ్చింది వాళ్ళు, జియోస్ నెంబర్ 51 ఇతర జియోస్ పైన టీజీపీఎస్సీ జియోస్ని తప్పుడు జియోస్ తెచ్చింది వాళ్ళు, ఇబ్బందులు క్రియేట్ చేసింది వాళ్ళు, కానిస్టేబుల్ దాంట్లో లాంగ్ జంప్ది పెంచింది వాళ్ళు, ఇవన్నీ సమస్యల్ని సృష్టించిందే వాళ్ళు. ఈరోజు ప్రతిపక్షంలో పోగానే మళ్ళీ యువకులను పిలిచి ఆ సమస్యలపైన ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ వాస్తవమా కాదా? ఇప్పుడు 100% మేము ఇచ్చే కొత్త రిక్రూట్మెంట్స్లో అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి టీజీపీఎస్సీ కానీ, అది టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ అండి, ఇట్ ఈస్ టేకింగ్ హిస్ ఒపీనియన్ తీసుకొని అది పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా వాళ్ళు పనిచేస్తుండ్రు. ఈరోజు గ్రూప్ 3 అయిపోతే ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్, అంటే పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. ఈ గ్రూప్ 3 కంప్లీట్ అయిపోతే 1, 2 ఏదో ఉంటే తప్ప మిగతా అన్నీ కూడా అయిపోతాయి. సో ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఉన్న ఖాళీలని తెచ్చుకుంటారు. అండ్ ఇది అవుతున్నప్పుడు కూడా ఆర్టీసీలో, రెవెన్యూలో, దానితో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అది సైకిల్గా డిక్లేర్ అవుతూనే ఉంది, దాని ప్రాసెస్ అది జరుగుతూనే ఉంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పైన కూడా ఆల్రెడీ క్లారిటీ ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా చేస్తామని చెప్పి. దాంట్లో కొన్ని రిలాక్సేషన్స్, ఏజ్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్, లాంగ్ జంప్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా రిప్రజెంట్ చేసినాము. ఇష్యూస్ ఉన్నాయి.